సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలోని 312 సర్వే నెంబర్లో గల రైతుల ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడాలంటూ ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రజావాణిలో కలెక్టర్ మనోజ్ చౌదరికి ఫిర్యాదు చేశారు. అందులో తన సొంత భూమితో పాటు ఇందిరమ్మ హయాంలో రైతులకు ఇచ్చిన భూములను సైతం కబ్జాదారులు స్వాహా చేస్తున్నారని వివరించారు. విషయంపై సర్వే అధికారులకు పలుమార్లు చెప్పినా సరైన రిపోర్టు అందివ్వడం లేదన్నారు. వెంటనే కబ్జా అవుతున్న భూమిపై విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. వెంటనే విచారణ చేపడతామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 312 సర్వే నెంబర్లో నేను కొనుక్కున్న ల్యాండ్ సర్వే చేయమంటే ఏడీ గారు వచ్చి సర్వే చేసి దాని రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఏడీ గారికి కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మా కొండపాకలో 310 సర్వే నెంబర్ ఉంది, అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్లో మా కొండపాకలో ఎస్సీలకు 100 మందికి ఆ ల్యాండ్ అనేది ఇందిరాగాంధీ పీరియడ్లో 74లో ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎందుకంటే మనిషికి 90 గజాలు ముక్కోకుండానే ఇచ్చింది కాబట్టి ఆ కబ్జాలో పోకపోతే చెప్పాల హరీష్ రావు అనే ఆయన కరీంనగర్ నుంచి వచ్చి ఆయన కబ్జా పెట్టడం జరుగుతూ ఉంది. చుట్టూ కడీలు వేస్తూ ఉన్నాడు. కడీలు వేస్తున్నారని కూడా పోలీస్ కంప్లైంట్ చేసినా కానీ కేసులు చేయడం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి గవర్నమెంట్ జాగాను మా జాగాను కబ్జా పెడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే సర్వే నెంబర్లను ఫిక్స్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ని గవర్నమెంట్ని కాపాడుకుంటూ మా ల్యాండ్ మాకు కొలిసి ఏడీ గారితో సర్వే చేయించి ఎవరికి ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్ ఇచ్చి ఆ కడీలను తొలగించాలనేది మీ ద్వారా తెలియజేస్తాం.